హల్లెలూయా! అందరికి ప్రైవేట్ వందనాలండి. మరలా ఈ విధంగా మీ ముందుకు రావటానికి కృప చూపినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలుగును గాక. ఆమేన్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానం చేసుకుంటున్న పాఠ్యాంశం పేరేంటంటే, దురాత్మ చేత పట్టబడిన వారు చేసే 3 పనులు. చాలా పనులున్నాయి. మరి దురాత్మ చేత పట్టబడినవారు అనేకమైన నీచమైన కార్యములు చేస్తూ ఉంటున్నారు. అయితే 3 ప్రాముఖ్యమైన 3 కార్యాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డ, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో నొక ఈట ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించుకుందననుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండగా దావీదు 2 మారులు తప్పించుకునెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. మరి మొదటి కార్యం అంటే దురాత్మ చేత పట్టబడిన వారు చేసే మొదటి పని ఏంటంటే, దురాత్మ చేత ఎవరైతే పట్టబడినారో, దురాత్మ చేత ఎవరైతే మరి శోధించబడుతూ, దురాత్మ చేత ఎవరైతే మరి బంధింపబడి ఉన్నారో, అటు దురాత్మ చేత చేసేవారు పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, చదివాం కదా. వారు ఇతరులకు హాని చేస్తారంటే, నెంబర్ 1 దురాత్మ చేత బాధపడుతున్నవారు, దురాత్మ చేత పట్టబడిన వారు ఏం చేస్తారంటే ఇతరులను హాని చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దురాత్మ చేత పట్టబడినటువంటి ఆ యొక్క సౌలును మనం చూడగలిగినట్టయితే, ఎప్పుడైతే దురాత్మ సౌలును ఆవరించిందో, ఎప్పుడైతే దురాత్మ సౌలును ఎప్పుడైతే తన వశం చేసుకునిందో, సౌలు చేసిన పని ఏంటంటే దావీదును చంపాలని 2 సార్లు ప్రయత్నం చేయగా దావీదు తప్పించుకునను అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. నా ప్రియ దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకునండి. దురాత్మ చేత ఎవరైతే మరి ఆవరించి ఉన్నారో, దురాత్మ చేత ఎవరైతే పట్టబడి ఉన్నారో, వారు చేసే పని ఏంటంటే ఇతరులను పొరుగు వారిని, పక్క వారిని, ఎదుటి వారిని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి, ఎప్పుడెప్పుడు అన్యాయం చేయాలి, ఎప్పుడెప్పుడు మోసం చేయాలి, ఎప్పుడెప్పుడు వారి వినాశనము మరి చేయాలని చెప్పి ఆలోచిస్తూ వారి జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు. పొరుగు వారిని ఎప్పుడు వారు నాశనం అయిపోవాలి, వారు బాగా ఎదుగుతూ ఉంటే, బాగా సంతోషముగా జీవిస్తూ ఉంటే, వారి కష్టమును మరి వారు చేసి వారి కష్ట ఫలము చేత వారు అభివృద్ధి అవుతూ ఉంటే, వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉంటే, మరి ఈ దురాత్మ చేత పట్టబడిన వారు సౌలు మహారాజుకి ఏ విధంగా దురాత్మ చేత పట్టబడి మరి దావీదుని చూసి ఓర్వలేక చంపాలని ప్రయత్నించాడో, ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డరా, మరి ఎదుగుతున్నటువంటి వారిని సంతోషం చేత, ఆనందం చేత, క్షేమం చేత, వారి కష్టం చేత, వారి తెలివి చేత, జ్ఞానం చేత, దైవిక దేవుల చేత మరి ఎవరైతే వారి జీవితంలో ఉన్నతంగా రాణిస్తూ ఉన్నతంగా బ్రతుకుతున్నారో, అటు వారిని నాశనము చేయాలని చెప్పి ఈ దురాత్మ చేత పట్టబడిన వారు ఆలోచన చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషిని ఎందుకు మోసం చేస్తున్నారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటి మనిషిని మరి మరొక వ్యక్తి ఎందుకు ఆ విధంగా చంపుతున్నాడు, ఎందుకు ఆ విధంగా కొడుతున్నాడు, ఎందుకు ఆ విధంగా నాశనం చేస్తున్నాడు, ఎందుకు ఆ విధంగా మరి ఆ యొక్క తోటి వారిని, పక్క వారిని ఆ విధంగా నాశనం చేస్తున్నారు, మరి కడుపులో పుట్టినటువంటి బిడ్డలను కూడా చంపుతూ ఉంటున్నారు కదా. ఈరోజు మనం చూసినట్టయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇదంతా కూడా దురాత్మ చేత పట్టబడిన వారు చేసే మొదటి క్రియ. కనుక ప్రియదేవుని బిడ్డలారా, నెంబర్ 1 మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేస్తున్నాం. ఈ దురాత్మ చేత ఎవరైతే పట్టబడుతుంటారో, నెంబర్ 1 వారిలో కనిపించే ఆ క్రియ ఏంటంటే ఇతరులను వారు చంపడము, ఇతరులకు నాశనం చేయాలని చెప్పడము, ఇతరులను ఎప్పుడెప్పుడు వారి వినాశనము చేయాలని చెప్పి ఆశించేవారు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలు రాయబడింది కదా. అదేవిధంగా మార్కు శుభవార్త 9వ అధ్యాయము
17వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రియమైనలారా మార్కు శుభవార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి రాయబడి ఉంటుంది కదా. అక్కడ ఒక తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకి తన యొక్క కుమారుని తీసుకొని వస్తూ ఉంటాడు. ప్రియమైనలారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకి ఆ కుమారుని తీసుకొని రాగానే వాడు కింద పడి నురుగు కార్చుకొని విలవిలలాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు కదా ఆ యొక్క బాలుని యొక్క తండ్రిని చూసి, వీడికి ఎంతకాలం ఈ విధంగా ఉంది అని అడిగినప్పుడు, చిన్ననాటి నుంచి వానికి ఈ విధంగా ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ యొక్క తండ్రి చెబుతూ ఉంటాడు. ఆ బాలునటువంటి దురాత్మ, ఆ చిన్న బాలునటువంటి అశుద్ధాత్మ, ఆ దురాత్మ చేత నింపబడిన ఆ బాలుని ఆ వ్యక్తిని మనం చూడగలిగితే ప్రియదేని బిడ్డరా ఆ వ్యక్తి తన్ను తాను నాశనం చేసుకుంటున్నాడు. తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు, అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుచుంటున్నాడు. ఈరోజు రెండవ అంశం ఏంటంటే ప్రియదేని బిడ్డరా దురాత్మ చేత బాధపడేవారు రెండవ క్రియ వారు చేసేది ఏంటంటే వారిని వారు నాశనము చేసుకునటము. ఈరోజు మందు త్రాగుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యభిచారం చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జూదము, ప్యాకాట ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ, సినిమాలంటూ, షికార్లంటూ, మత్తు పదార్థాలకు బానిసలై కదా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది నాశనము అని తెలిసినప్పటికీ ఈ మందు త్రాగడము వలన ఒక నాశనం ఉంది, ఈ మందు నాకు అనారోగ్యము, హానికరము, ఈ యొక్క స్మోకింగ్ నాకు హానికరమే కదా అయినప్పటికీ వారు వారి దేహాన్ని వారు హాని చేసుకుంటుంటారు. మత్తు పదార్థాలకు బానిసలే కదా, సినిమాలకు, డ్రగ్స్కు బానిసై డ్రగ్స్ కూడా కదా, అదేవిధంగా మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, పొగ, గుట్కా, ఖైనీ, సిగరెట్, బీడీ కదా భయంకరమైన రకాలుగా వారు సేవిస్తూ వారిని వారు హాని చేసుకుంటారు. ప్రియదేని బిడ్డలారా మరి దురాత్మ పట్టిన వారు, దురాత్మ చేత ఆవరించిన వారు రెండోది వారిలో జరిగే క్రియ ఏంటంటే నా ప్రియదేని బిడ్డలారా వారిని వారు ఏం చేసుకుంటున్నారట, నాశనము చేసుకుంటున్నారు. ప్రియదేని బిడ్డలారా మూడోది మనం చూసినట్టయితే ప్రియదేని బిడ్డలారా దురాత్మ చేత పట్టబడిన మూడోదిగా మనం చూస్తాం కదా. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం చూస్తాం కదా. ఆ గెరసిన ప్రాంతంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్య బృందంతో వెళ్ళినప్పుడు ఆ సమాధిలో వాసం చేసే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులను ఎదుర్కొని రావటానికి వస్తాడు. ఆయన బిగ్రి కేకలు వేస్తున్నాడని, ఆయన సమాధిలో నివాసం చేస్తుంటున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ వ్యక్తిని ఏ మనుషుడు కూడా సాధు చేయలేకపోయాడట. ఆ వ్యక్తిని సాధు చేయడానికి, ఆ వ్యక్తిని బాగు చేయడానికి పలుమార్లు తాళతో చేతులను సంఖ్యలు కట్టివారట, గొలుసులతో కట్టివారంట. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆ చేతు సంఖ్యలను కావచ్చు, ఆ యొక్క కాల సంఖ్యలను కావచ్చు తుతునేలుగా అతను తెంపివేస్తాడు. ప్రియదేని బిడ్డలారా అంత మాత్రం కాదు, తను గాయపరుచుకున్నవాడు అంత మాత్రం కాదు, ఆ మార్గం కూడా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆ వారి మీద పడి వారిని హాని చేసేవాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. నా ప్రియదేని బిడ్డలారా దురాత్మ చేత పట్టబడిన వారిలో కనిపించే మూడవ క్రియ ఏంటంటే వారిని వారు నాశనం చేసుకుంటారు, ఇతరులను కూడా వారు నాశనం చేసుకుంటారు, ఇతరులను కూడా వారు ఏం చేస్తుంటారు, చెడిపేస్తుంటారు. వారికి వారు కీడు తలపెట్టుకుంటారు, ఇతరులకు కూడా కీడు తలపెడతారు. ప్రియదేని బిడ్డలారా మనం చూసినట్టయితే ఈ దురాత్మ చేత శోధించబడుతున్నటువంటి వారిని మరి ఎవరు విడిపించలేరా? ఈ దురాత్మ చేత బాధపడుతున్న వారిని, ఈ అశుద్ధాత్మ చేత శోధించబడుతున్న వారికి ఒక విడుదల లేదా? వారిలో మంచి జీవితం లేదా? వారు పరిశుద్ధంగా బ్రతికలేరా? పవిత్రంగా బ్రతికలేరా? వారు ఇతరులకు సహాయం చేసే వారికి బ్రతికలేరా అంటే ప్రియదేని బిడ్డలారా ఉంది ఒక మార్గం. ఆ మార్గం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు నిజ దేవుడని, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మి ఆయన చెంతకు వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా జీవిస్తే ఆ యొక్క దురాత్మ బంధకాల నుంచి, ఆ అశుద్ధాత్మ బంధకాల నుంచి, ఆ శోధించే ఆత్మ బంధకాల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు విడిపిస్తాడు. తన రక్తం ద్వారా నిన్ను శుద్ధి చేసి, తన రక్తం ద్వారా నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆ దురాత్మ సంఖ్యల నుండి విడుదల చేయగలడు. నా ప్రియదేని బిడ్డరా ఈ వర్తమానం ఏంటి? నా ప్రియ దేవుని సంగమా ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నా స్నేహితురాలా ఇదిగో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ దేని బిడ్డరా ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఇతరులకు హాని చేసే వారిగా ఉన్నారా? నీకు నువ్వు హాని చేసుకునే వారిగా ఉన్నావా? నీకు నువ్వు హాని చేసుకుని ఇతరులకు హాని చేసే వారిగా ఉన్నారా? ఒకసారి గమనించండి. నీ జీవితంలో ఒక మార్పు రావాలంటే, నీ జీవితం ఇతరులకు ఉపయోగపడాలంటే, నీ బ్రతుకుల్లో ఆ చీకటి వెళ్ళిపోయి వెలుగు కలగాలంటే ఈరోజు ఈ వర్తమానం నీవు యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించు. ఉన్న చోటుని మోకరించి ఉన్నపాటిగా ప్రభు వైపుకు త్రిప్పి నీ హృదయాన్ని ప్రార్థించి మొరపెట్టు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. కల్వరి గిరిలో
ఆ శిల్వ యాగములో సాతాను యొక్క క్రియల్ని, సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క తలను నా దేవుడు, మన దేవుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు చితకదక్కాడు. నీ నిమిత్తమే, నా నిమిత్తమై, సర్వమానవుల నిమిత్తమై కలువరి గిరిలో యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టాడు. ప్రియదేవులారా, మరి మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే, మొదటి యోహాను శుభవార్తలు రాయబడింది కదా, దురాత్మ కార్యంలో లయపరచుటకై ఈ లోకంలోనికి వచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థమైనటువంటి నీవు ఈ క్షణమే యేసును ఆశ్రయిస్తే ఈ దురాత్మ బంధకాల నుంచి నేను ప్రకటించి యేసు నీకు విడుదల దయచేయను. ఆమేన్. ఈ కొద్ది మాటలు మనందరి వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. వందనాలు అందరికీ.